వాటర్ దగ్గర నుంచి నేను చేసిన ప్రతి తప్పు మనం చేసింది ఇప్పుడు క్లోజ్డ్ రూమ్లో ఏసీ రూమ్లో ఉన్నాము, అవును. బయట వాతావరణం లేదు, ఎక్సర్సైజ్ లేదు, అన్ని కెమికల్ ఫుడ్ తిన్నాము, అన్ని హైబ్రిడ్ విత్తనాలు తిన్నాము, అన్ని పాలిసి పట్టిన బియ్యం తిన్నాము. ఒకటైతే కదా ఎన్ని తప్పులు చేశాను ఇప్పుడు అనిపిస్తుంది. అన్ని కరెక్ట్గా హోటల్లో తినలేదు, బయట పానీపూరీలు తినలేదు అనుకున్నాను, కానీ అవును. ఎంత విషయం తిన్నానని అప్పుడు చాలా తెలుసుకునే కొద్ది ఇంకా ఇది చాలా మందికి ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ కి కనువిప్పు. చాలా ఎన్ని తప్పులు చేశానా అసలు. ఈరోజు ఇప్పుడు విజయరామ్ గారి దగ్గర మనకి 50 రకాల మా ఇంట్లోనే 50 రకాల బియ్యం ఉంటాయి. దోశలు నవార్ రైస్తో చేస్తాను, మనం పెరుగన్నం నవార్, కొన్ని కొన్ని ఇప్పుడు బ్లాక్ రైస్తో దోశలు వస్తాను, ఎన్ని రకాల వంటలు చేస్తున్నాను. ఇన్ని రకాల బియ్యం ఉంటాయని కూడా తెలియదు. ఒకే ఒక బియ్యం తెచ్చుకుంటాం, తెల్ల బియ్యం అవును, అవును. వండుతాము. అవును. అసలు ఇప్పుడు ఆ తెల్ల బియ్యం చూస్తే నేను ఎక్కడ భోజనం అసలు ఇప్పుడు పెళ్ళిళ్ళలో భోజనం చేయక 4 సంవత్సరాలు అయింది. మేము అసలు తినము ఎక్కడికి వెళ్ళినా. అందులో వాళ్ళు కూడా మనం చూసే స్థితిలలో లేరు. బఫే సిస్టమ్ వడ్డించే వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళు ఎవరు తిరుగుతారు, మేము అటు ఆ పోయి తిరిగి buffet వస్తాం. system ఎంత కష్టం అండి, చేతిలో ప్లేట్ పట్టుకుని అది ఆ వచ్చింది తింటూ మళ్ళీ వెళ్ళి వడ్డించుకోవడానికి వెళ్ళడం, అది మనం తిన్నమో చూసే వాళ్ళు లేరు, ఎవరు ఉండరు. అవును. అది నా అదృష్టం అనుకోండి. ఇది పోయి ఇటు తిరిగి వస్తాను, నేను మంచిగా ఇంట్లో తినేసి వెళ్ళిపోతా. అంటే నాకు అసలు తినబుద్ధి కావట్లా. అవును. ఎప్పుడైతే ఈ ఈ మంచి ఫుడ్ తిన్నామో ఇక అది ముట్టుకోబుద్దిగా ముట్టుకోదు. ఎక్కడో ఎందుకు మనం బ్రౌన్ రైసో లేకపోతే బ్లాక్ రైసో నివారణియో ఇవి వాడిన తర్వాత తెల్లటి రైస్ ఇస్తే ఇవి తింటే ఒక అవును. తెల్లగా ఉందనిపిస్తుంది. అదో రకంగా ఉంటది. అదో రకంగా ఉంటుంది. ప్లస్ అది చూడ్డానికి కూడా ఏంటో సున్నంలా కనపడుతుంది అవును. కళ్ళకి. అంటే అవును. అలవాటు అంతకుముందు మళ్ళీ అవే తిన్నాం. అదే తిన్నాం. అదే శత్రువులు అయ్యారు అంటున్నారు కదా. ఇప్పుడు రిలేటివ్స్ దగ్గర కూడా చాలా వరకు మేము వెళ్ళి ఏం తినము, వాళ్ళ కోపం వస్తుంటది, అదే ఈమె ఎందుకు బస్సలు తిందు అంటారు, మనకేం తినబుద్ధి కాదు. ఇట్లా కొన్ని కొన్ని అట్లా ఉంటుంది. చాలా మంది అనుకుంటారు ఏంటంటే వైట్ రైస్ తిని తిని బ్రౌన్ రైస్ కానీ సింగిల్ పాలిష్డ్ కానీ ఆర్గానిక్ వి కానీ బియ్యం తెప్పించుకుని వండినప్పుడు మాకు అరగట్లేదు అంటారు. అయ్యో. నేను విన్నాను ఇది, ఇంత పెట్టి తెచ్చుకున్నా మాకు అరగట్లేదు అని. అంటే నీకు రియల్ గా ఒరిజినల్ గా పండించిన బియ్యాన్ని అరాయించుకోవడానికి నీ ఇంటెస్టైన్ Yes. అలవాటు పడాలి, కొంత టైం పడుతుంది. ఇప్పటి వరకు తినదంతా ఒక రకమైన ఫుడ్ తినే అది అలవాటు పడింది. ఇప్పుడు ఈ ఫుడ్ అలవాటు పడ్డానికి నీకు ఒక నెల లేకపోతే 1.5 month నీ కెపాసిటీ వండే విధానం కూడా మేడం, వండే విధానం కూడా కంపల్సరీ నానబెట్టి వండాలి. ఇప్పుడేంది బస్తాలోంచి తీసేసి బాక్స్ లో పోసుకునే వాళ్ళు కూడా లేరు. ఆ బస్తా మూల మీద ఉంటది, ఆ బస్తాలో గ్లాసు పోస్తారు, చాట్లో పోసుకునేది లేదు. ఇప్పుడు ఒకప్పుడు చాట్లో పోసేవాళ్ళు ఏదన్నా ఉంటే తీసి, ఇప్పుడు ఏం లేవు. దాన్ని తీసేసి రైస్ కుక్కర్లో పెట్టడం లేదా ఇంకొకటి పెట్టడం. చాలా మంది కొంతమంది మంచిగా వండుకుంటున్నారు, కానీ మోస్ట్లీ అట్లా పెట్టేస్తున్నారు. అది నానబెట్టే విషయం మర్చిపోయినారు. ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ 9 నెలల పంట కానీ ఈ బ్రౌన్ రైస్ కానీ నానబెట్టాలి ఖచ్చితంగా. మినిమం 6 hours నానబెట్టాలి. ఉదయం 5ంటికి లేచినాం అనుకో, లేడీస్ అంటే 5ంటికి లేస్తామా, నానబెట్టుకొని 9ంటికి అట్లా ముట్టించుకోవాలి. 5ంటికి లేస్తారు. 5కి లేస్తే కదా 6ంటికి చల్ల వేయాలి కదా. చిన్నపిల్లలు ఉండేవాళ్ళు 7:30 స్కూల్ బస్ వచ్చిన వాళ్ళకి హడావిడిగా లేచి అలా అలా ఏదో కుక్కర్ మీద పెట్టి వెళ్ళి పంపించామా అన్నట్టే ఉంది పని. మనము ఎంత ఉరుకులు పరుగుల మీద సంపాదించినా కానీ నా అనుభవంగా నేను తెలుసుకుంది ఏంటంటే 40 సంవత్సరాలు ఉరికి ఉరికి కొన్ని కోట్లు సంపాదించాను. ఆ కోట్లు తీసుకుపోయి మళ్ళీ హాస్పిటల్లో పెట్టాల్సిందే కదా. మనము ఒక 1 hour 2 hours ఎక్స్ట్రా స్పెండ్ చేసి మంచి ఫుడ్ తినకపోతే ఈ సంపాదించినంత పోవాల్సింది. లేదంటే మన కుటుంబంలో నలుగురు ఈరోజు ఆనందంగా ఉండేవాళ్ళం. ఒక మనిషి పోతే ఆ కుటుంబం ఏం బాగుంటుంది. ముఖ్యంగా ఆ ఇంట్లో లేడీస్కి వస్తుంది జబ్బులు, ఆ లేడీస్ వెళ్ళిపోతే ఆ కుటుంబం ఎట్లా ఉంటుంది. అందుకని ముఖ్యంగా మహిళలే మంచి ఫుడ్ తీసుకోవాలి. ఎందుకు అరగట్లేదంటే ఇప్పుడు వైట్ రైస్లో ఎక్కువ గ్లూకోజ్ రిలీజ్ అవుతాం, అరిగి మళ్ళీ మధ్యాహ్నానికి ఆకలి అవుతుంటుంది. బ్రౌన్ రైస్ స్లోగా రిలీజ్ చేసేసి ఎక్కువ ఆకలి కానేదు. ఆకలి కానంత మాత్రాన చెడుదు అనుకుంటున్నారు. ఆకలి కాకుంటే మంచిది. ఇప్పుడు ఎదురుగా ఇంట్లో ఉన్నమైన ఊరికి స్టవ్ దగ్గరికి వెళ్ళి ప్రతిసారి తినాలనే రూల్ ఏం లేదు. అంత సర్ది కట్టుకుని పోతే వెనకాల ఆ సర్ది భుజాన్ని వేసుకొని ఆ సర్దిని తిని గమ్ముకు వచ్చేవాళ్ళు. ఇంట్లో మధ్యలో మళ్ళీ చెకోడీలు చక్రాలు ఎక్కడున్నాయి, ఈ కురుకురేలు కరకరాలు ఇవన్నీ ఎక్కడున్నాయి, కాఫీలు టీలు ఎక్కడున్నాయి. మళ్ళీ అప్పుడు అమ్మమ్మలు చాలా మంది బాగున్నారు కదా. పొద్దుగూకులు తినాలి అరగాలనే కాన్సెప్టే తప్పు అసలు. అవును. అంటే నేను వాళ్ళ పొద్దున్న ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ వచ్చింది. ఇప్పుడు ఏవైతే సో కాల్డ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారో ఇన్ఫ్లుయెన్సర్స్, హీరోలు హీరోయిన్లు, వాళ్ళు ఒరిజినల్ గా వాళ్ళు అమ్మో షుగర్ అంటారు. అడ్వర్టైజ్మెంట్లు మాత్రం శుభ్రంగా ఇస్తారు.
అంటే డబ్బు కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఓకే అండి. ఎన్నో అడ్వర్టైజ్మెంట్లు చేసేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం గురించి ఎవరు ఆలోచించట్లేదండి. మీ ఆరోగ్యం గురించి మీరు ఆలోచించుకోవాలి. నా ఆరోగ్యం గురించి నేను ఆలోచించుకోవాలి. మనం ఏంటంటే మన ఆరోగ్యం ఇంత దెబ్బతింది కదా, అవును. 10 మంది ఇలా అవ్వకూడదు అని మీరు చేసే ఒక ప్రయత్నం. అవును. అంటే మళ్ళీ అనుకోవచ్చు ఇది ఫ్రీగా ఇస్తున్నారా అంటే ఏది ఫ్రీగా అంటారు. వస్తుంది అంతే ప్రపంచం? కదా, అంతే. ఏది ఫ్రీగా రాదు. ఈ అంతే. రోజుల్లో అయితే మంచి గాలి కూడా మనం అంతే. మొక్కలు పెట్టుకుని పండించుకుని మనం కరోనా అప్పుడు చూసాంగా, అదే కదా. కరోనా అప్పుడు గాలి ఎంత విలువైందో చూసాం కదా. అబ్సల్యూట్లీ అండి. అది వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళు ఏం చెప్పినా ఉమ్, ముఖ్యంగా ఇంట్లో మహిళలు తెలుసుకోవాలండి. మన ఫుడ్ గురించి చాలా ఇంపార్టెంట్. ఎక్కువ నేను కోరుకునేదైతే మహిళలను ఒక్కటే. సీరియల్ ఇవన్నీ చూస్తున్నప్పటికీ కూడా దాంట్లో కూడా మంచిని తీసుకొని టైం అంతా చూడండి, అవి కూడా చూడండి, కానీ ఫుడ్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. వండే దాని మీద ఎక్కువ ఇష్టంగా వండండి. మంచి మంచి అల్యూమినియం పాత్రలు తీసేయటం కానీ, ఇన్ని తప్పులు చేసి మునగాకుని తీసుకుపోయి ఒక అల్యూమినియం పాత్రలు కాగబెట్టుకుని తాగిన ఉపయోగం ఏం లేదు. అంటే ఆ పాత్రలు కానీ విధానం కానీ ఎలా వండింది, ఎలా వస్తుంది ఆలోచించుకొని మంచిగా కుటుంబాన్ని కాపాడుకోవాలి. తను కూడా హ్యాపీగా ఉంటారు ఖచ్చితంగా. నానబెట్టిన బియ్యంలో మనకి నీళ్లు ఎక్కువ పట్టవేమో కదా. పడతాయి, కొంచెం పడతాయి. మామూలుగా ముడి బియ్యానికి 1/3 పడుతుంది. వన్ గ్లాసు బియ్యం అయితే 3 గ్లాస్ పడుతుంది. దీనికి 1.5 కొన్ని బియ్యంలో ఒకటికొకటి పోసిన ఉడుకుతుంది. అదే అంటున్నాను. ఇప్పుడు నేను నవారా మన రీసెంట్ తీసుకున్నప్పుడు 1కి 2 పడతాయి. పడతాయి. కాకపోతే కొంచెం జారుగా అవుతుంది. పెరుగు రైస్ కి అయితే 3 కూడా పోస్తాము. పెరుగు మజ్జిగ పెరుగు రైస్ లో పెడతాం. నో డౌట్. దాంట్లో విజయరామ్ గారు అయితే దాంట్లో జీడిపప్పు వేస్తారు. ఎంత బాగుంటుందో పెరుగన్నం కూడా. అంటే మీరు చెప్తే నమ్మరు. అంటే ఒక బిర్యానీ పేరని కాదు కానీ ఒక 1000 రూపాయలు పెట్టిన బిర్యానీ పక్కన పెట్టి విజయరామ్ గారు ఒక నవారా రైస్ పెరుగు రైస్ పెడితే పెరుగు అన్నం సార్ సూపర్ అసలు. అంత మామూలుగా రుచి ఉంటదండి. అవునవును. మీకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, మిగతా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. భోజనం చేసాం ఆ రోజు. ఆ బ్లాక్ రైస్ పొంగలి, అది రుచి ఎంత బాగుంది. స్వీట్ చాలా బాగుంది. జిలేబీలు కానీ అసలు ఒరిజినల్ చూస్తే తెలుస్తుంది. Even అది శ్రీదేవి జాస్తి గారు కూడా ఎస్, ఆవిడ నల్ల బియ్యంతో పరవాన్నం పెట్టారు ఒకసారి. మ్యామ్ గుర్తుండే ఉంటది మీకు. అవును ఎంత బాగుందో. అవును మేడం, బెల్లంతో చేసి పెట్టారు ఆ రోజు. చాలా చాలా బాగుంది. బట్ ఏమైనప్పటికీ ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి జనాలందరికీ కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి. సో నేనైతే ఒకటి వాడి చూస్తాను. ఖచ్చితంగా. ఎందుకంటే బేసిక్ గా మునగాకు చేదుగా ఉంటుందనే ఒక ఫీలింగ్ నాకు. సో నేనే వాడి మీకు అప్డేట్ ఇస్తా తప్పకుండా. ఖచ్చితంగా, ఈవెన్ మా మదర్ కూడా చెప్తాను. ఖచ్చితంగా. డ్రై లీఫ్ కూడా చూడండి. నేను కొన్ని కుకింగ్ వీడియోస్, నేనేం ప్రొఫెషనల్ గా చేసింది ఏం లేదు, అక్కడక్కడ చేసుకునేది నార్మల్ గా. చేశారా వీడియో ఎప్పుడైనా? కుకింగ్ వీడియోస్ ఉన్నాయి కానీ బయట పెట్టేంత నార్మల్గా ఉంటాయి. అవి పాపులారిటీ అవ్వాలని కాదు, మీకు ఉపయోగపడితే. నేను ఎగ్ కర్రీలు ఎలా వేసాను, ఉప్మాలో ఎలా వేసాను ఉన్న యూట్యూబ్ లో పెట్టారా? యూట్యూబ్లో పెట్టలేదు. నాకున్నాయి. కొంతమంది ఎవరైనా అడిగినప్పుడు పంపిస్తా ఉంటారు, డౌట్లు అడుగుతా ఉంటారు, పంపిస్తా ఉంటాను. మామూలుగా పంపించండి, నాకు పంపించండి, చూద్దాం అసలు ఇప్పుడు ఎలా ఉందో. చాలా మంది అడుగుతా ఉన్నారు, అవి ట్రోల్ అవుతా ఉన్నాయి యూట్యూబ్ లో. కొంతమంది వాళ్ళు పెట్టుకుంటున్నారు. చాలా మంది అడుగుతున్నారు కొంచెం ఈ వంటలు ఎలా వాడుతున్నది ఒకసారి పెట్టమని. నెక్స్ట్ అది కూడా ఆలోచిస్తా ఉన్నాం పెట్టాలని. ఉపయోగపడే కార్యక్రమం. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు. థ్యాంక్ యూ.